హాయ్ అందరికీ నమస్కారం. నిన్న మనం సెమీఫైనల్ అనుకొని ఫైనల్ మ్యాచ్ చూసినట్లుంది మనకు. అంటే ప్రేక్షకులకు అంత పైసా వసూలైంది. వంకాడేలో హోరెత్తించారు నిన్న. అంటే సంజయ్ శాంసన్ మరోసారి విశ్వరూపం చూపించారు. అసలు ప్లేస్లో ఛాన్స్ దొరుకుతుందా అనే ప్లేస్లో దాంట్లో ఉండే ప్లేయరు ఇప్పుడు ఆ ప్లేయర్ లేకుంటే మ్యాచ్లు ఉంటాయి అనే స్థాయికి సంజయ్ శాంసన్ ఎదిగాడు. ప్లస్ టీం సభ్యులు అందరూ తిలక్ వర్మ కానీ ప్లస్ అక్షర్ పటేల్ కానీ అద్భుతమైన క్యాచ్లు బట్టి జస్ప్రీత్ బుమ్రా కానీ అంటే మనకు టీం అంతా కలిసికట్టుగా ఆడారు. ఒక్క శర్మ తప్ప. మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు. సార్ని అడిగి నిన్న జరిగిన మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగుంది, అనాలిసిస్ అయితే బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పిన ఇంట్రో నచ్చింది నాకు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మనం ఏదైతే అనుకున్నామో యాక్చువల్గా నిన్న మేము మ్యాచ్ చూసాము. దాని మీద పాయింట్స్ రాసుకుని మీకు చెప్తున్నా. గెలిచాం కానీ అని 3 చుక్కలు పెట్టుకోండి. ఎందుకంటే ఈ గెలుపు పెద్ద గెలుపు కాదు. 253 కొడితే బ్యాటర్లు, అందులోనూ ఒకళ్ళిద్దరు బ్యాటర్లు మాత్రమే అద్భుతంగా చేసి, ఒకళ్ళిద్దరు ఫీల్డర్లే కరెక్ట్గా చేసి, ఒకే ఒక్క బౌలరు బుమ్రా ఒక్కడు వాళ్ళని ఆపగలిగి కట్టడి చేసినప్పుడు ఇది అత్యద్భుతమైన గెలుపు అని మనం అన్న. 253 అంటే యాక్చువల్గా ఎంత, ఒక 50 రన్ల తేడాతో గెలవాలి, లేదా కనీసం 40 రన్ల తేడాతో గెలవాలి. అలా జరగల. ఫస్ట్ మనం బ్యాటింగ్ లైనప్, బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే సంజు శాంసన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ షాక్ ఇచ్చాడు. జనరల్గా ఏమవుతుంది, మనకి ఫస్ట్ బాగా మ్యాచ్ బాగా ఆడితే సెకండ్ మ్యాచ్ కొంచెం డౌన్ అవుతారు ఎవరైనా సరే, బ్యాట్స్మెన్, అందులో ముఖ్యంగా ఓపెనర్లు. తర్వాత థర్డ్ మ్యాచ్ బాగా ఆడితే ఫోర్త్ మ్యాచ్ చెప్పలేము, మొన్న బాగా ఆడాను కదా ఈసారి ఏదో కానిచ్చేసేయండి చూద్దాంలే అన్న చందంలో ఉంటుంది వీళ్ళది లైనప్, బ్యాటింగ్ లైనప్ ముఖ్యంగా. అలాంటిది కాన్సిస్టెంట్గా సంజు శాంసను ఎలాగ అసలు నిలకడగా తీసుకెళ్ళి అతను నిన్న మొత్తం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగానే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగానే ఒకటే ఒకటి చెప్పాడు, నేను కన్సిస్టెంట్గా ఆడదామని చెప్పి నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. అలాగే ఈ ఫామ్లోకి మళ్ళీ రావడం అనే దాని మీద నేను బిలీవ్ చేయను, నేను కంప్లీట్గా నేను ఆడుకుంటూనే ఉంటా, గేమ్ ఈజ్ గేమ్ అని. ఈ ఫామ్లోకి రావడం అనేది రాంగ్ సార్. ఫామ్ ఉండడం, ఫామ్ లేకపోవడం కాదు, వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది. సంజు శాంసన్కి అయినా సరే, అభిషేక్ శర్మకి అయినా సరే. అభిషేక్ శర్మ నిన్న చేసిన తప్పిదం ఏంటంటే వాళ్ళు అందరూ స్కెచ్ చేశారు. ఇంగ్లాండ్ మొన్న జరిగిన మ్యాచ్ చూసి సౌత్ ఆఫ్రికా దగ్గర నుండి మనోళ్ళు, అరే వీడు కరెక్ట్గా ఎలా వేస్తే బాల్ అభిషేక్ శర్మకి ఎక్కడ దొరుకుతాడు అనేది, లో బాల్ వేస్తున్నారు బౌలర్స్ అందరూ, స్లో బాల్ వేస్తున్నారు. ముందు మనోడు వచ్చి హిట్ చేస్తున్నాడు. స్లో బాల్స్ తీసుకుంటే అది కంపల్సరీగా మీకు గాల్లో ఉంటుంది, నో డౌట్ దానిలో. అది మనోడు బలహీనత అయిపోయింది. గతంలో సేవాగా ఆఫ్ సైడ్ బ్యాట్ ఎడ్జ్ అయ్యి క్యాచ్ లేని సందర్భాలు కోకొల్లలో ఉంటాయి. ఇప్పుడు ఇట్ డజంట్ మీన్ 33 బాల్స్లో 100 కొట్టేయాలని అనుకోవడం, లేకపోతే ఫస్ట్ బాల్ రాగానే హిట్ కొట్టేసేయాలి, 6 కొట్టేసేయాలి, కనీసం సెకండ్ బాల్ అనే కొట్టాలి, లేకపోతే 3వ బాల్ నుండి ప్రెషర్ పెరిగిపోతుంది అభిషేక్ శర్మకి. అది ఎందుకు పెరిగిపోతుంది, అరే ఇంత సూపరు డూపరు హిట్టరు, అసలు అరే సూపర్ మ్యాను అని అనిపించుకోవాలనే ప్రతి బాల్ వెంటాడుతున్నాడు. బ్యాడ్ బాల్, గుడ్ బాల్ కూడా వెంటాడుతున్నాడు సార్ అభిషేక్. కానీ 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు కంటిన్యూగా డక్అవుట్లు అవుతూ, ఫెయిల్యూర్ అవుతూ, 4, 5 కొడుతూ 10 కొడుతూ వెళ్తున్నప్పుడు మినిమం చూసుకోవాలి కదా సార్, సహచరులు ఎలా ఆడుతున్నారు, టీం అవసరం ఏంటి చూడాలి కదా. టీం అవసరం ఎంత ఇంపార్టెంట్ అనేది. ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఈయనకేదో ఇంట్లో వాళ్ళకి గన్ను పెట్టినట్లు, నువ్వు ఫస్ట్ బాలే లేపుకుంటే వాళ్ళని కాల్ చేస్తామన్నట్టు, అంటే అట్లా ఫీలింగ్ లాగా కొడుతున్నాడు. అవును, 2 బాల్ ఆడు, ఎదుట బౌలరు బీభత్సంగా వేస్తున్నారు సార్. ఎంత గౌరవించారు జస్ప్రీత్ బుమ్రాను. నిన్న అంత మ్యాచ్లో కొట్టాలి, వాళ్ళు ఆగారు. ఆ ఓవర్లో 18 ఓవర్లో బుమ్రాను కొట్టుకుంటా పడింది ఒకటే వికెట్ బుమ్రాకి నిన్న. అయినా సరే ఈరోజు పేపర్స్ లో చూస్తే బుమ్రా గ్రౌండ్ అంతా. ఎందుకు అని అంటే అతను చేసిన ఎకానమీ, బౌలింగ్ ఎకానమీ చాలా తక్కువ ఉంది. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి అంత పెద్ద ఫామ్లో లేని బట్లర్లు అవుట్ చేసినా కూడా పెద్ద స్పందన లేదు. ఎందుకంటే 60 పైన రన్స్ ఇచ్చేసాడు 4 ఓవర్లలో. అంటే ఇక్కడ ఓవర్కి 12 రన్లు 13 రన్లు ఇచ్చుకుంటూ పోతే రేపు పొద్దున్న అసలు కరెక్ట్గా ఆన్ స్పాట్కి ఇప్పుడు 250 కొట్టినా కూడా దిక్కు లేదు అని అంటే అది పెద్ద గొప్ప ఎందుకు అవుతుంది. మన వాళ్ళు బౌలింగ్లో వీక్ అనే సంగతి అర్థమైపోయింది సార్. రెండోది, మన బ్యాట్స్మెన్లో ఎవరికి పర్ఫెక్ట్గా ఇప్పుడు సంజు శాంసన్ కరెక్ట్గా ఉన్నాడు సరే, మన అవుట్ కూడా వికెట్ హిట్ కాదు, ఓన్లీ మీకు క్యాచ్ల ద్వారా వెళ్తుంది. క్యాచ్లు పట్టడానికి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు క్యాచెస్ పడుతున్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా మీకు లాంగ్ ఆన్లో కొడుతున్నావా, లేకపోతే అటు ఎక్కడ ప్లేయర్ ఉన్నాడు, ప్లేయర్ సెట్టింగ్ ఎక్కడ ఉంది, ఫీల్డర్ సెట్టింగ్ ఎక్కడ ఉంది అనేది ఒక కామన్ సెన్స్.
ఇక ఇది సంజు శాంసన్ అది తెలుసుకున్నాడు, ఎక్కడ కొంచెం ఆడుతున్నాడు. దూబే కూడా నిన్న చూస్తే దూబే కూడా చాలా డాషింగ్గా ఆడతాడు తను కూడా. దుబే, ఇషాంత్ కిషన్. నిన్న సూర్యకుమార్ చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటంటే తను రాకుండా దూబేని పంపాడు ఫస్ట్ డౌన్ లో. సో అది మంచి కలిసి వచ్చిన అంశం. అట్లా కొంత ఇండియా టీం 12 రన్లు తక్కువ కాకుండా ప్రతి ఓవర్కు మెయింటైన్ చేసిన ప్రెజర్ లేకుండా స్కోర్ పెరుగుతా వచ్చింది. 12 రన్ రేట్ చేయటం వచ్చింది. ప్లస్ తిలక్ వర్మ ఇంకా కొద్దిసేపు ఉండాల్సింది, కానీ ఉన్నంత వరకు చాలా బాగా ఆడాడు. 300 స్ట్రైక్ రేట్ అలా చాలు సార్, ఎందుకంటే 300 స్ట్రైక్ రేట్ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు 3 సిక్స్లు 4 సిక్స్లు, ఎందుకంటే పొట్టి క్రికెట్ ఇది. 2020 మ్యాచ్ల్లో వాళ్ళు ఒక 20 రన్లు మనకు వాళ్ళకు తేడా సిక్సర్లే సార్. వాళ్ళు 13 సిక్సర్స్ కొట్టే మన వాళ్ళు 19 సిక్సర్స్ కొట్టారు. ఫోర్లు వాళ్ళు మనకన్నా ఒక 6 ఎక్కువ కొట్టారు. సిక్సర్లు వాళ్ళు ఎక్కువ, ఫోర్లు వాళ్ళు ఎక్కువ. చాలా రికార్డ్స్ ఉండే సార్. ఎక్కువ సిక్సర్లు కొట్టిన వాడిగా అభిషేక్ శర్మ, అండ్ స్టిల్ ఐసీసీ ర్యాంకింగ్ నెంబర్ 1గా అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడు. అలాగే ఇప్పుడైనా సరే లాస్ట్ మినిట్లో అయినా సరే మనకి ఫైనల్స్లో అయినా అభిషేక్ శర్మ ఆదివారం న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో ఎలా చేస్తారు. అలాగే న్యూజిలాండ్ ప్లేయర్స్ ఎంత డేంజర్ అనే సంగతి మనకు బాగా తెలుసు. ఎలా అంటే వాళ్ళు ఎంత బాగా ఫీల్డింగ్ చేస్తారో తెలుసు, అదేవిధంగా వాళ్ళు చేజింగ్లో ఎంత ఘోరంగా చేజింగ్ చేస్తారనేది చాలాసార్లు ఆస్ట్రేలియా అని మట్టి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కర్మగాలు ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది, కానీ అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు మన సెకండ్ ఇన్నింగ్స్లో. అండ్ ఇంకొక విషయం సార్, ఒకవేళ వాళ్ళు కనుక నిన్న అందరూ చెప్పింది కూడా ఇది, క్రిటిక్స్ చెప్పింది కూడా ఇది, వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే నిన్న జాక్స్ కానీ వీళ్ళు కానీ చేసిన విధ్వంసం అనేది మనం చూసాం. బెతెల్ అసలు మామూలుగా విరుచుకుపడలా. అసలు సార్ నేను మ్యాచ్లో అందరూ ఇంగ్లాండ్ గెలుస్తుందేమో అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే సార్ నిన్న ఏం జరిగిందంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ గేటు కొట్టుకుపోతే నీళ్ళు దాన్ని ఆపుతారా? అలాంటిది ఒకే ఒక మెకానిక్ మాకు జస్ప్రీత్ బుమ్రా వచ్చి నేను ఇమ్మీడియట్గా గేట్ బంద్ చేశాడు. లేకపోతే అది వరదల్లో కొట్టుకుపోయేది ఇండియా. జస్ప్రీత్ బుమ్రా అనే ఒక స్పెషల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వచ్చి ఇమ్మీడియట్గా ఆ గేట్ని బంద్ చేసి ఆ ఫ్లోని ఆపినట్లుంది. అంతే, అలాగే లేకపోతే అది కొట్టుకుపోయే వాళ్ళం సార్. నిన్న అక్షర్ పటేల్ పట్టిన 2 క్యాచ్లు అత్యద్భుతం. ఎందుకంటే బ్యాక్ సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గర 20 మీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టాడు. 20 మీటర్స్ వెనక్కి వెళ్ళి చేజ్ చేసుకుంటూ పట్టడం, అంటే ఇటు బాల్ వస్తుంటే ఇటు పరిగెడుతూ దాన్ని ఇట్లా చూసుకుంటూ ముందుకెళ్ళి ఇట్లా పట్టడం అనేది చాలా టిపికల్. అయితే రెండోది లైన్ దగ్గర పట్టడం అనేది చాలా, అలా పట్టుకొని మళ్ళీ అక్కడ అలర్ట్గా ఉన్నాడు దూబే. ఆ దూబే క్యాచ్ ఇవ్వడం అనేది, ఆ 2 క్యాచ్లు కీలకమైనవి. కపిల్ దేవ్ క్యాచ్ గుర్తు చేసింది. తిలక్ వర్మ కొట్టిన క్యాచ్లు, తిలక్ వర్మ కొట్టిన 6లు ప్లస్ అయినాయి, పట్టిన క్యాచ్. అంటే వీళ్ళందరూ సంజు శాంసన్ చేసిన 87 రన్స్కి వీళ్ళందరూ కూడా హిట్ అయినాయి. అందుకని నిన్న చాలా మంది ఇప్పుడైనా నవ్వచ్చు కదా గౌతమ్ గంభీర్, ఇప్పుడన్నా ఫేస్లో స్మైల్ ఇవ్వచ్చు కదా అంటే అది పూర్తి స్థాయి విజయం కాదు. అవును, ఫైనల్ గెలవాలి. అది అసలు మనం బౌలింగ్లో హార్దిక్ పాండ్యా తేలిపోయాడు, వరుణ్ చక్రవర్తి తేలిపోయాడు. అక్షర్కి ఇస్తేనన్నా కొంచెం స్పిన్ మాయాజాలం చేస్తాడేమో బాపు అనుకున్నారు. బాపు క్యాచ్లు పట్టడానికి పరిమితం అయ్యాడు. అసలు మనకి రింకు సింగ్ అన్న ఈసారి క్లిక్ అవుతాడేమో అని అనుకున్నాం. రింకు సింగ్ అసలు నెక్స్ట్ మ్యాచ్గా ఆడతాడు లేదు, మళ్ళీ బెంచ్కే పరిమితం చేస్తారా అనేది కూడా డౌటే. అయితే ఇప్పుడు న్యూజిలాండ్తో ఆదివారం జరగబోయే మ్యాచ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే ఇది ఎలా ఉండబోతుందంటే, నాకు తెలిసి మళ్ళీ అభిషేక్ శర్మకి ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అభిషేక్ శర్మ ఉంటాడు, అలాగే సేమ్ సంజు శాంసన్ ఉంటాడు. సంజు శాంసన్ మీద ప్రతిసారి కంప్లీట్గా డిపెండ్ అయ్యి అతని భుజాల మీద వేసేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే దూబే ఇప్పుడు ఫస్ట్ డౌన్లో క్లిక్ అయ్యాడు కాబట్టి దూబేని దించితే బాగుంటుంది. అలాగే అక్షర్ ప్లేస్ అలాగే ఉంచి వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ వస్తే బాగుంటుంది అనేది కంప్లీట్గా నా ప్రిడిక్షను. ఈ ఒక్క ఛాన్స్ కనుక తీసుకుని ఉంటే బాగుంటుందేమో న్యూజిలాండ్ మీద. తనకు కూడా కుల్దీప్కి మంచి రికార్డు ఉంది సార్. సంజయ్, ఇషాంత్ కిషన్, తిలక్ వర్మ కాకుండా ఇంకొకరు ఎవరన్నా ఇలాంటి సూపర్ హీరో ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు ఒకరు రావాలి సార్. వస్తే భవిష్యత్ క్రికెట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.